యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలంన మీ అందరికి శుభములు కలుగునుగాక. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును అని దేవుడు సెలవిస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు తన తండ్రి దగ్గరకు వెళ్ళినప్పుడు శిష్యులు ఆందోళన చెందకుండా వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తానని, వారి ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయని, వారి ప్రార్థనలను ఆలకిస్తానని వారిని ధైర్యపరుస్తూ ఈ మాట సెలవిచ్చెను. ఆయన నామమున అంటే ఆయన పేరులోనే శక్తి వెల్లడైతున్నది అని సూచిస్తున్నాడు. కనుక నీవు ఇతర నామము ఏ ఇతర మధ్యవర్తి అవసరం లేకుండా క్రీస్తు పేరుకు తగినట్టు ప్రార్థనలు చేయుము. తద్వారా దేవుడు నీ ప్రార్థనలను అంగీకరించును, సఫలపరచును. పరలోక శక్తిని భూలోకముకు దింపగలిగే ప్రార్థనలోనే ఉన్నది. అంటే ఏది పడితే అది అడిగితే దొరుకుతుందని అనుకోకు. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఏదడిగితే దేవుడు ఇస్తాడనుకుంటున్నావా? నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏమి కావాలో అది కోరుకునుడి, అప్పుడది మీకు అనుగ్రహింపబడును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం కోరుకున్నది దేవుడు మనకు అనుగ్రహించాలంటే ముందుగా అది దేవుని చిత్తానుసారమైన కోరికై ఉండాలి. దేవుని వాక్యానుసారమైన కోరికనే మనం కోరాలి. అటువంటివే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కనుక దేవుని చిత్తానికి మనల్ని మనం సమర్పించుకొని దేవుని ఆశను మనము నెరవేర్చడానికి మనం సిద్ధపడినప్పుడు, ఆ వాక్యానుసారంగా మనము నెరవేర్చిన జీవితాన్ని మనం జీవిస్తున్నప్పుడే దేవుడు మనకు అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటికన్నిటిను అత్యధికముగా మనల్ని దీవించి ఆశీర్వదించును. దేవునికి ప్రీతికరమైన జీవితాన్ని జీవించి ఆ ఆశీర్వాదాన్ని పొందుకో. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.